మిస్టర్ రాజు, ఏమిటి విశేషాలు? నేను ఊళ్ళో లేని 2 రోజులు పిల్లలతో ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా? ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఏం లేవు సార్. ఆ చేతికి ఏమైందయ్యా? అదే అది తలుపులో పడి చెయ్యి నలిగింది సార్. చెయ్యి నలిగిందా? నిజాన్ని దాచి అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో ఆయా నాకంతా చెప్పింది. చూడు బాబు, అల్లరి చేసే పిల్లల్ని ఒక్క దెబ్బ కొట్టాలంటే నాకు బాధ. ఎందుకో తెలుసా? అమ్మ అని ఏడిస్తే రావటానికి వాళ్ళకి అమ్మ లేదు, బాధ చెప్పుకోవటానికి నాన్న లేడు. సార్ అవునయ్యా, నా కూతురు అల్లుడు నా పుట్టినరోజు నన్ను చూడడానికి శ్రీనగర్ వస్తూ దారిలో జీప్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఆ సమయంలో ఈ పసిపిల్లల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి నాకు ఈ 2 చేతులు చాలలేదు. తల్లి తండ్రి లేని పిల్లలు కదా అని నేను చేసిన గారాభం వల్లే వీళ్ళిలా అల్లరి పిల్లలుగా తయారయ్యారు. మిలిటరీలో ఎంతో మందిని డిసిప్లైన్ గా ఉంచిన నేను ఇంట్లో ఈ పిల్లల్ని డిసిప్లైన్ గా ఉంచలేకపోయాను. డోంట్ వరీ సార్, నన్ను వాళ్ళ కమాండర్ గా అపాయింట్ చేశారు. అతి త్వరలో వాళ్ళ అల్లరి మానిపించి చిన్న సైజ్ బుద్ధురాలుగా తయారు చేస్తాను. ఏం చేస్తావో నీ ఇష్టం. ఎప్పటి నుంచో నాదో కోరిక. మా సంయమం చూసావుగా, వయసు ఎదిగినా మనసు ఎదగని పిల్ల. ఈడొచ్చినా ఇంకా చిన్నపిల్లని అనుకుంటోంది. మా సంజయ్ చక్కగా పట్టుబట్టలు కట్టుకుని బొట్టు కాటుకు పెట్టుకుని 16 అణాల తెలుగు ఆడపడుచులా చూసే అదృష్టాన్ని నాకు కలిగజేయ బాబు. ఏంటి కాఫీ తాగలవుతా? ఇంత దరిద్రంగా ఉంది. రోజుకి మరీ చీప్ అయిపోతున్నాను. కాఫీ గురించి వంకాయలు పెట్టడం కాదురా, 10 రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకో ముందు. 10 రూపాయలు సంపాదించడం నేర్చుకోవాలా? మరి అంత చీప్ గా మాట్లాడక మమ్మీ. నేనేదో కోట్లు లక్షలు సంపాదించాలనుకుంటున్నాను, వీపీ మూర్తిగాళ్ళగా. ఎవడా ఏకే పంత్ అక్కయ్య? చిన్నప్పుడు ఇల్లు వదిలి పారిపోయింది హలో బ్రదర్ ని. ఓరి 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 అట్లకోట పంతులు నువ్వా? ఒరే గుండు, వీడు నీ మావయ్యరా? చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయాడు అనుకున్నాను చూడు. ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడే ఉన్నాడుగా. మావయ్య మావయ్య, ఈ కోట్ నీదేనా? ఈ టోపీ నీదేనా? ఈ స్కూటర్ కూడా నీదేనా? ఇది నీ కూతురు నూకాలా? మిస్ నూకా. ఓహో, నూకా నూకా. చూడండి, భుజం మీద చేస్తున్నాడు. అమ్మా, రైల్వే ప్లాట్ఫారం మీద బస్ స్టాండ్ దగ్గర ఎంతమంది వేయలేదు చెయ్యి. ఏమిటి? నా కాబోయే భార్య మీద బస్ స్టాండ్ లో భుజాల మీద చెయ్యేస్తేనే వ్యా అంటోందిరా. అయినా అది నీకు పెళ్ళామా? లక్షాధికారి కూతురు అది ఎక్కడ? పనికి రాకుండా తిరిగే నువ్వెక్కడ? లక్షాధికారివా? అంటుదోకుంటూ అట్ల పిండి రుబ్బుకునేవాడు నువ్వు లక్షాధికారి ఎట్లా అయ్యామావా? అంతా తన్నుల స్వామి మహిమ. తన్నుల స్వామి ఆయన ఎవరు? 10 మందిని తంతు తిరిగే పరమ పురుషుడు. ఆయన ఒక్కసారి తన్నాడంటే అదృష్టం పిచ్చి కుక్కలాగా వెంటబడి మరీ కరుస్తుంది. ఇప్పుడు ఆ పిచ్చి కుక్క ఎక్కడుంటుంది మావా? కోటిపల్లి అనే ఓ మారుమూల గ్రామంలో ముష్టి వాళ్ళగా తిరిగే నేను నా అదృష్టం కొద్దీ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓం ఉల్టా సీదాయ నమః, తం 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 తంతాయ నమః. స్వామి, మీరు లాగి తంతే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందని ఎందరో కోటీశ్వరులయ్యారని విని మీ చేత తన్నులు తింటానికి వచ్చాను స్వామి. ఏ తన్ను కావాలో చెప్పు బిడ్డ, తన్నించి పెడతా. వీడెవడు స్వామి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు? వాడు నా శిష్య వెంట్రుక. రేటు వాడు చెప్తాడు, లెక్కు నేను లేపుతాను. అలాగా? చూడు బిడ్డ, ఈ ఆశ్రమంలో తన్నుకు ఒక రేటు. ఏ తన్ను కావాలో కోరుకున్నాయన. నీళ్ళల్లో ముంచితంటే 50 రూపాయలు. అది ఆర్డినరీ తన్ను. పాలల్లో కాలు ముంచితంటే 100 రూపాయలు. ఇది ఏ క్లాస్ తన్ను? గంధంలో ముంచితంటే 200 రూపాయలు. అది విఐపి తన్ను. నీళ్ళల్లో పాలల్లో గంధంలో కలిపి ముంచి లాగితంటే అది సూపర్ తన్ను. ఇన్ని రకాలుగా తన్నగలరా స్వామి? తన్నేవాడిదయ్యా, తన్నించుకునేవాడు అదృష్టం. ఇన్ని తన్నులు తిన్నా కూడా అదృష్టం కలిసి రాకపోతే ఏం చెయ్యాలి స్వామి? మళ్ళీ వచ్చి తన్నించుకోవాలి. తన్నించుకోవటం కాదు, నేనే తన్ని నా భక్తిని నిరూపించుకుంటాను. అనుగ్రహించండి స్వామి. నా దగ్గర 100 ఉన్నాయి. లేచి ఇతడికొచ్చి తూర్పు నిలబడి దండం పెడుతూ వంగు నాయన. ఎందుకు స్వామి? ముందుకు వెళ్ళిపోవడానికి నాయన. బాబు, క్షమించండి బాబు. సోమలారు తంతే అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాను గాని మీలాంటి పెద్దాళ్ళ మీద పడతాను అనుకోలేదు. పడితే పడ్డావులేవయ్యా. 20 ఏళ్లుగా నడునొప్పితో బాధపడుతున్న ఈ తోలుబేకు జబ్బుని నొప్పిని సాపు చేసావు. నేనా?
చెయ్యని పూజలు లేవు, వాడని మందులు లేవు, తిరగని ఊళ్ళు లేవు. ఒక 10,000 నా దగ్గర లేవు. నా ఆనందంతో నేనిస్తున్నా. 10,000 చాలేదా? ఇంకో 10,000 తీసుకో. కానీ నేను వస్తున్నా, రెడీ. తన్నుల సోని 20,000తో చిన్న వ్యాపారం మొదలెట్టాను. అదే పెరిగి 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 నన్ను నా కూతుర్ని లక్షాధికారులను చేసింది. ఒరే దాని మీద చెయ్యకురా. అది వాంతి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కనీసం నువ్వు కోటీశ్వరుడివి కావాలి. అమ్మా అమ్మా, మామ ఒక్క తను తినే లక్షాధికారి అయ్యాడంటే నేను తెలివిగా 10 టన్నులు తిని కోటీశ్వరుడు తిరిగి వస్తా. బాగా తన్నించుకుని రారా. నువ్వు బాగుపడడం కంటే నాకు కావాల్సిందే ఉంది. తనుల స్వామి కాలెత్తి రెడీగా ఉండు. అమ్మాయి ఎర్రసాలువ తీసుకెళ్ళి అతను భుజం మీద ఏంటి, ఇక ఆయన సంగతి ఎద్దు చూసుకుంటది. ఫ్రెండు, ఈ రోజు మేము నీకు కొత్త ఆట నేర్పిస్తాం. మీరు నాకు కొత్త ఆట నేర్పిస్తారా? ఏమిటది? చూడు ఫ్రెండు, మేము నీ కళ్ళకి ఆ బట్ట కడతాం. నీ చుట్టూ మేము తిరుగుతూనే ఉంటాం. నువ్వు ఎవరిని పట్టుకుంటే వాళ్ళ ఓకే, పట్టుకోకపోతే నువ్వు అవుట్. రెడీయా? ఈ షాల్ కూడా వేసుకుంటే బాగుంటుంది, హీరోలా ఉంటావు. ఓకే. ఎక్కడున్నారు? ఆ పిల్లల చేతుల్లో ఈ అబ్బాయి హరి అంటాడని. కాస్తలో తప్పిపోయింది కానీ. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అతని మీద కస్తీరిందా? చేసే అల్లరి కూడా హద్దు ఉండాలి. ఇన్నాళ్ళు పసివాళ్ళ కదా అని గారాబం చేశాను, కానీ ప్రాణాలు తీసే రాక్షసులు అవుతారని కల్లో కూడా అనుకోలేదు. రాజు మీకోసమే ఈ ఇంటికి వచ్చాడు. మీరు అతనికి ఏ హాని చేసినా సహనంతో భరించాడు. మీ అల్లరి మానిపించి మీకు మంచి ఫ్రెండ్ కావాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ మీరు అతనికి చేసినేమిటి? అతని ప్రాణాలతో ఆడుకున్నారు. ఏ తల్లి కన్న బిడ్డో మీకోసం ఇంటికి వస్తే ఇదా మీరు చూపించిన అభిమానం? ఎద్దు పొడిచినందుకు అతను చచ్చిపోయి ఉంటే తిరిగి అతని ప్రాణాలు తెచ్చిచ్చేవారా? రాజు మీలాంటి రాక్షసుడు కాదు. మీరు అతనికి ప్రమాదం తలపెడితే తిరిగి ఆ ప్రమాదం మీ మీదకి వస్తే ఏం జరిగిందో తెలిసి కూడా మీ ప్రాణాలను కాపాడాడు. అది నిజమైన స్నేహం అంటే. వద్దు సంధ్య, ఇంకా మీ మీద ప్రేమ జాలి చూపించాలంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మిమ్మల్ని క్షమించాల్సిందే నేను కాదు, ఆ రాజా. ఇంకా అతనికి మీ మీద ప్రేమ ఉంటే అతనే క్షమిస్తాడు. అతను క్షమించాడు అని తెలిసే వరకు నేను మీతో మాట్లాడు. వెళ్ళండి. मुझे माफ कर दो फ्रेंड, प्लीज एक
ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్, ఐ యామ్ రియల్లీ వెరీ సారీ ఫ్రెండ్. నన్ను క్షమించు ఫ్రెండ్. ఓకే, ఇంకెప్పుడు అలా చెయ్యం, మమ్మల్ని క్షమించు ఫ్రెండ్. చేసిన తప్పు తెలుసుకున్నారు, అంతే చాలు. ఇవాళ నుంచి మన అందరం గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. నెక్స్ట్ ప్లాన్ ఏంటి సంజయ్? సముద్రంలోకి తోయడమా, మంటల్లోకి నెట్టడమా, లేదా చేతి మీద కొరికినట్టే వెనక నుంచి పడవటమా? నువ్వు మారతానని చెప్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమిటి ఫ్రెండ్, వాళ్ళందరినీ క్షమించావు, నన్ను క్షమించవా? నిన్ను క్షమించాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చేస్తావా? చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఒరే గుండు, అందరు రావాలి. ఇంట్లో ఉన్న నౌకర్లందరూ పిలు. అరే పుల్లయ్య మల్లయ్య ఎలా రండి రండి గారు మీరు రావాలి, రండి త్వరగా. ఏమిటయ్యా త్వరగా చెప్పు, అవతల పకోడి మాడిపోతుంది. ఏమిటయ్యా హడావుడి? వాట్ హ్యాపెన్? ఎస్టేట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నావు, ఏం జరిగింది? మమ్మల్ని అందరినీ లైన్ నిలబెట్టి మిలిటరీ మార్చింగ్ చేస్తాడేమో సార్. సార్, మీరు ఆ రోజు నా మనసులో కోరిక ఉంది, అది నువ్వే తీర్చాలని అడిగారు, గుర్తుందా? అవును. అటు చూడండి, మీ కోరిక తీరింది. గ్రేట్ రాజా, యూఆర్ గ్రేట్. ఇంతకాలం ఇలా జరగటం ఒక డ్రీమ్ అనుకున్నాను, బట్ నువ్వు నా కళ నిజం చేశావు. యూఆర్ గ్రేట్, యూఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. చూడండి పిల్లలు, అందరూ తాతయ్య గారికి నమస్కారం పెట్టండి. నమస్తే తాతయ్య గారు. లేమ్మా, నువ్వు నమస్కారం పెట్టాల్సింది నాకు కాదమ్మా, నీ ఫ్రెండ్కి. వెళ్ళమ్మా, వెళ్ళు. కమింగ్ కమింగ్, వస్తున్నా. ఏం వాయించమంటారు? చెప్తా కదా. సంజయ్ రాజుకిచ్చి పెళ్లి చేస్తారా? ఏ, నా నిర్ణయం బాగోలేదా? ఎంత మాట బాబు గారు, మీరు ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించే తీసుకుంటారు. పైగా రాజు లాంటి బుద్ధిమంతుడు, మంచివాడు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం బాబు గారు. ఓకే, స్టడీ స్టడీ. టైం బ్యాడ్, టైం బ్యాడ్. వాట్ మిస్టర్ బాబ్, మస్టెడ్ కిరా అని ప్రాణాలు తీసావు. ఏముంది ఇక్కడ? ఎంటి పేరు చెరువు, కుళ్ళి వాసన. నో చేపల్స్, నో పాపల్స్. టైం బ్యాడ్, టైం బ్యాడ్. నీ ఫేస్ బ్యాడ్, నీ చెరువు బ్యాడ్, నీ ఎస్టేట్ బ్యాడ్. మై విలేజ్, ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య, మై ఫాదర్, హీ సన్, చిన్న కొబ్బరికాయల బుద్ధులు. మీ ఎస్టేట్ కి వచ్చాయంటే ఏదో ఒకటి తగలాలి కదా. ఇంకా బతికే ఉన్నాడా? అయితే వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి ఫాదర్ చెవులో ఊదేయాలి. ఓరి నా అబ్బో, నీ కొబ్బరికాయ పగిలింది, నీ కొబ్బరి తోట కాలే టైం వచ్చేసింది. వారి నీ కురుడిలో బురుడి ఏడ్రా గొడవ? నా కురుడిలో బురుడి కాదు, నీ కురుడిలో బురుడి. సత్యానుకున్న రావుడు బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడా? నువ్వు చచ్చినంత ఒట్టు. దుర్గాపురం ఎస్టేట్ దగ్గర కొత్త కొబ్బరి బొండలాగా నిగురులాడుతూ కనిపించాడు. ఆడు తిరిగి వచ్చాడు. రాడు, తిరిగి రాడు, రాకూడదు. సచ్చినోడు సచ్చినట్టు అక్కడే సావాలి. అయ్యా, మండపేట మబ్బులు గారి కబురు పెట్టు. నేను చెప్పానని చెప్పు.
ఆ రాముడు గాడు బతకూడదు. ఆడి శవం కూడా ఈ ఊళ్ళో ఎవరికంట పడకూడదు. దొరగారు నది దిగు వరకు ఈత కొడుతూ పడవల మీద ఎతికేందరా ఎక్కడ మనిషి జాడ తెలవలేదు దొరా 2 రోజులుగా ఎదుగుతున్నా మాకు శవం కూడా దొరకలేదు దొరా డాక్టర్ ఆ పేషెంట్ స్పృహలోకి వస్తున్నాడు.
బాబు? డాక్టర్, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇది రెడ్ క్రాస్ మొబైల్ హాస్పిటల్ బాబు. 2 రోజుల క్రితం మేము పాపికొండ నుంచి వస్తుండగా నువ్వు గోదావరిలో కొట్టుకుపోతూ కనిపించావు. అదృష్టవశాత్తు నేను కాపాడుకోగలిగావు. ఇంతకీ నువ్వెవరు? ఏ ఊరు మీది? నా పేరు రావుడు. నాది కోటిపల్లి. కోటిపల్లె? అక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా అమ్మ పార్వతమ్మ. అవును డాక్టర్, మా కోటిపల్లి చాలా అందమైన ఊరు. అయిన వాళ్ళ మధ్య, ఆత్మీయంగా పలకరించే వాళ్ళ మధ్య అందమైన కళ లాంటిది నా జీవితం. ఏప్రిల్ 14 అంటే నేను ఈ ఊరు వదిలిపెట్టి 4 నెలలైందా?